కల్పించిన గొప్ప మేధావి. అలాగే ఇతరుల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సామాజిక సమానత్వం మరియు అదేవిధంగా మహిళలు అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేశారు. వారు మన సమాజానికి మన దేశానికి చేసిన సేవల గురించి మాట్లాడితే ముఖ్యంగా 3 అంశాల పైన మాట్లాడాలి. ఒకటి కుల వివక్ష నిర్మూలన, అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్, అదొకటి. సెకండ్ బాల్య వివాహం, చైల్డ్ మ్యారేజ్ నిర్మూలన. థర్డ్ వన్ మహిళల విద్య, ఉమెన్ ఎడ్యుకేషన్. ఈ కుల వివక్ష గురించి మాట్లాడితే వారు మీలాగే యంగ్ అయినప్పుడు వారు ఒక స్నేహితులు ఉన్నారు, ఆయన అప్పర్ కాస్ట్ నుంచి. వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు అంటే జ్యోతిబా ఫూలే గారు లోవర్ కాస్ట్ కాబట్టి ఈ లోవర్ కాస్ట్ వాళ్ళు ఇలా అప్పర్ కాస్ట్ వాళ్ళ పెళ్ళికి వస్తారు, ఇలాగే పెద్దలందరూ మాట్లాడి ఆయన బయట పంపించారు పెళ్ళి గురించి. ఆ రోజు జ్యోతిబా ఫూలే గారు నిర్ణయం తీసుకున్నారు, అంటే మన సమాజంలో ఈ కుల వివక్ష ఎంత దారుణంగా ఉంది అని ఆ రోజు వాళ్ళకి అర్థమైంది. అది అర్థమైనప్పుడు వాళ్ళ జీవితంలో మొత్తం తర్వాత జరిగిన సత్యశోధ సమాజం సంస్థ వాళ్ళు స్థాపించారు. తర్వాత వాళ్ళు గులాంగిరి బుక్ రాసినప్పుడు ఆ బుక్లు మొత్తం ఈ కుల వివక్ష, ఈ ఒక సోషల్ ఇష్యూ, సోషల్ ఈవిల్ మీదే చాలా చక్కగా రాశారు. అది నిర్మూలన చేయడానికి అప్పుడు వారు మొదలుపెట్టారు. తర్వాత మనం ఇక బాల్య వివాహం గురించి మాట్లాడితే కూడా మహిళలకు అభివృద్ధి కావాలంటే ఈ బాల్య వివాహం ఇలాంటి సోషల్ ఇష్యూస్ నుంచి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ కావాలి, వస్తే మాత్రమే వాళ్ళకు అభివృద్ధి వస్తుంది అని వాళ్ళు అప్పుడే గుర్తు చేస్తున్నారు. దానికోసం జ్యోతిబా ఫూలే గారు వాళ్ళ వైఫ్ అంటే భార్య సావిత్రి ఫూలే వీళ్ళిద్దరు కలిసి చాలా పోరాటం చేశారు. దానికి చాలా కష్టం కూడా వాళ్ళు అనుభవించారు. వాళ్ళ సమాజం నుంచి ఒక్కరు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు. ఎప్పుడు జరిగిందంటే 1850s 80s 40s ఎప్పుడు జరిగింది, 1840s 50s 60s ఆ టైంలో జరిగినప్పుడు అప్పుడు మన సమాజంలో ఇలాంటి బాల్య వివాహం గురించి ఎవరైనా మాట్లాడితే అదేదో తప్పని అనిపిస్తున్నారు. ఆ టైంలో వారు ఈ బాల్య వివాహం నిర్మూలన చేయడానికి చాలా పోరాటం చేశారు. ఈవెన్ వాళ్ళ హౌస్ నుంచి కూడా వాళ్ళ ఇద్దరు బయట పంపించారు, ఆయన కూడా పోరాటం చేశారు. ఇక థర్డ్ వన్ మహిళల విద్య. మహిళలకు సమానత్వం కావాలంటే, ఆర్థిక భద్రత కావాలంటే ఒకే ఒక సొల్యూషన్, అది విద్యతో మాత్రమే సాధ్యమని అర్థం చేసుకున్న తర్వాత మన దేశంలో మొదటిసారి మహిళలకు బాలికల కోసం ఒక పాఠశాల కూడా వాళ్ళే ప్రారంభించి అది అందరికీ అప్పుడు చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. ఎప్పుడు ఒక ఆ టైం 1850s 1860s అప్పుడు జ్యోతిబా ఫూలే గారు ఏం చేశారంటే అతను స్వయం అంటే వాళ్ళ హౌస్ నుంచి కుటుంబం నుంచి ఈ మార్పులు మొదలుపెట్టారు. సావిత్రి ఫూలే గారు ఫస్ట్ ఆమెకి ఎడ్యుకేషన్ చేసి ఆమెని మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చారు. ఒక మహిళకి ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళు ఎలా ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత చక్కగా వర్క్ చేస్తారని హిస్ ఫ్యామిలీనే వాళ్ళు చూపించారు. అక్కడ చూపించి ముందుకు వచ్చినప్పుడు సమాజాలు కూడా అందరూ అర్థం చేసుకున్నారు. ఈ విధంగా
సమాజంలో మార్పులు కావాలి, సామాజిక సమత్వం రావాలి, మహిళలకు పేదవాళ్ళకు అభివృద్ధి కావాలి అని అనుకుని వాళ్ళు చాలా పోరాటం చేశారు. సో ఈ రోజు వాళ్ళ జన్మదిన రోజు మరి ఒకసారి అందరూ గుర్తు చేసుకుని మీకు అందరికీ వాళ్ళ జ్యోతిబా ఫూలే గారి జన్మదిన శుభాకాంక్షలు నేను అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 11వ తేదీ మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ గారి జయంతి. ముగ్గురు మహనీయుల యొక్క జన్మదిన వేడుకలు ఏప్రిల్ నెలలో మాసంటే ఇది భారతదేశంలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా పొడుగు బలహీన వర్గాలకు ఒక పండుగ లాంటి కార్యక్రమం. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే 200 సంవత్సరాలు 1999 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ మహనీయుడు 199 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈనాడు 200వ సంవత్సరాలు జన్మదినం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా అధికారపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి బీసీ వర్గాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు లేకపోయినా జాయింట్ కలెక్టర్ గారు ఉదయం కూడా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని వాళ్ళ గురించి ఈ కార్యక్రమానికి ఆయన విలువైన సమయం కేటాయించడానికి సహోద్భావంగా ఒక మనకందరికీ కూడా ఒక చక్కటి అవకాశం కల్పించిన జాయింట్ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మనమందరూ చాలా అదృష్టవంతులు. ఆ మహనీయులు ముఖ్యంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళారా చూసి మహిళలు అందరూ కూడా ఈ దేశంలో 50% పైన మహిళలు అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటి ఆరోగ్యంలో చదువుకోవాలి. చదువుతున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని ఆనాడు తన భార్య చదువు చెప్పి సావిత్రిబాయి ఫూలేకి ఆమె ద్వారా పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలను అక్షరాస్యులుగా చేయడం, ఆనాడు వితంతువులుగా ఉన్నటువంటి వితంతు వివాహాలను ప్రోత్సహించడం, బాల్య వివాహాలను వ్యతిరేకించడం, ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు నిజంగా మనకు ఇల్లు కట్టలేనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వర్గాలకు కనీస స్థాయిలో చేరుకోలేకపోతున్నామంటే ఆనాడు ఏ రకంగా ఉంటుందో, ఆనాడు పరుగు బలహీన వర్గాలపైన ఒక అస్వస్థత కానీ ఇలాంటి కార్యక్రమం పాల్గొనాలని కూడా ఈ వేదికలను వాళ్ళకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మహాత్మా జ్యోతిబా ఫూలే 1827 జన్మించి కుల వ్యవస్థతో నిండుకున్నటువంటి సందర్భంలో అంతరాధికారాన్ని రూపుమాపడం కోసం, కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం, మహిళల్ని అన్ని రంగాల్లో రాణించే విధంగా మహిళోద్ధరణకు కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు జ్యోతిబా ఫూలే గారు. అనగానే ప్రజలకి సమానమైనటువంటి హక్కులు కావాలి, సమాజంలో ప్రతి ఒక్కరు తలెత్తుకొని బ్రతికేటువంటి సమాజం కావాలని పరితపించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబా ఫూలే గారు. అనగానే వర్గ ప్రజల అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా ఫూలే గారు. నిజంగా ఆ కాలంలోనే 1800 సంవత్సరాల్లోనే సామాజిక సంస్కరణ ఉద్యమం చేసినటువంటి గొప్ప వ్యక్తి అయినా, సోషల్ రిఫార్మేషన్ జరగాలని పరితపించేటువంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు మనకి. సోషల్ రిఫార్మేషన్ జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు చాలా అరుదు. అందుకే ఇలాంటి మహానుభావులు అడుగుజాడలే మనకి శిరోగారు. ప్రతి ఒక్కరు కూడా ఒక 100 సంవత్సరాలు బ్రతకాలి మనమంతా కూడా. ఆ తర్వాత ఎవరు భూమి మీద ఉండలేదు. ఎన్ని సంవత్సరాలు బ్రతికామనే దానికంటే కూడా ఎంతకాలం జ్యోతిబా ఫూలే అడుగుజాడలో నడిచామనేది ఒకసారి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా మీకు